అండి ఈ రోజు నుంచి అయితే మాకు దసరా హాలిడేస్ అన్నవి ఇచ్చేసారండి గవర్నమెంట్ స్కూళ్ళకి అయితే ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకి అయితే ఇంకా సెలవులు ఇవ్వలేదండి. ఎందుకబ్బా ఇది ఎక్కడ అనుకుంటున్నారా? విజయనగరం జిల్లాలోనైతే ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకి అయితే సెలవులు ఇవ్వలేదండి. వాళ్ళైతే 28వ తేదీ నుంచి అయితే సెలవులు ఇస్తారు. 7వ తేదీ వరకు ఇస్తారండి సెలవులు. 7వ తేదీ వరకు ఏంటబ్బా అనుకుంటున్నారా? విజయనగరంలో పెద్ద పండగ జరుగుతుందండి 7వ తేదీని. అదేనండి శ్రీ పైడితల్లమ్మ వారి పండగ అయితే జరుగుతుంది. చాలా బాగా చేస్తారండి విజయనగరం జిల్లాలోనైతే. ఈ పండగ ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఈరోజు అయితే చేపల పులుసు చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఏం లేదండి, చేపలకైతే శుభ్రంగా కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కారం, ఉప్పు, పసుపు బాగా పట్టించుకొని పక్కనుంచుకోవాలి. మిక్సీ జార్లోకి అయితే కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా మెంతులు, కొంచెం ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. మట్టి పాత్రలో చేపల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. మట్టి పాత్రలోకి అయితే ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కదండి మసాలా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం చేప ముక్కలకు పసుపు, కారం, ఉప్పు పట్టించి ఉంచుకున్నాం కదా, చేప ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చింతపండు పులుపు వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. అలాంటప్పుడు కొద్దిగా పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి.